గుండె నొప్పి వచ్చినప్పుడు ఒకవేళ మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు మనం చేసుకునే ప్రథమ చికిత్స గురించి డాక్టర్ గీతా కృష్ణస్వామిగారు రాసిన ఈ క్రింది విషయం ఓ 2 నిమిషాలు కేటాయించి చదవటం మనకు చాలా మంచిది. అప్పుడు రాత్రి 7:45 అయింది. ఆ రోజు ఎక్కువ పనిభారంతో ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి తిరిగి వస్తున్నాం. ఎంతో నిస్సత్తువగా చిరాకుగా కూడా ఉంది. ఇంతలో అకస్మాత్తుగా గుండెలో ఏదో గట్టిగా పట్టేసినట్లు తీవ్రంగా నొప్పి మొదలయింది. ఆ నొప్పి అలా భుజాల వరకు, ఇంకా పైకి దవడల వైపు కూడా ప్రాకుతోంది. అప్పటికి ఇంకా ఇల్లు చేరలేదు. హాస్పిటల్కు చేరుకోవటానికి దూరం కనీసం 5 కిలోమీటర్లు ఉంది కాని అతి త్వరలో అక్కడకు చేరుకోగలమా అన్న సందేహంతో మరింత కంగారు కూడా మొదలయ్యింది. ఇలాంటి క్లిష్ట సమయంలో హాస్పిటల్ చికిత్స అందేలోపల ఒకరికి ఒకరు వెంటనే ఇచ్చే సిపిఐ చికిత్స గురించి తెలిసినా ఎవరికి వారే చికిత్స చేసుకునే విధానం తెలియక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరేం చేయాలి? ఇటువంటి సంకట పరిస్థితిలో హాస్పిటల్ చికిత్స అందేలోపల మన ప్రాణాలను మనమే ఎలా కాపాడుకోవచ్చో డాక్టర్ గీతా కృష్ణస్వామిగారు చెప్పిన సలహా చాలా అద్భుతం. అది చాలా సులభం అని కూడా మీకు తెలుస్తుంది ఈ క్రిందిది చదివిన తరువాత. ఆ క్లిష్టమైన ఘడియలలో గుండె కొట్టుకోవటంలో లయ తప్పుతోందని మనకు అర్థమవుతున్న సమయంలో, దగ్గరలో ఎటువంటి సహాయం అందే మార్గం లేనప్పుడు, ఇక స్పృహ కోల్పోతామేమో సమయానికి మనకు ఇంకా ఓ 10 సెకన్ల సమయం మాత్రం మన చేతిలో ఉంది మనం పూర్తిగా స్పృహ కోల్పోవటానికి. ఈలోగా అలాంటి ఆ 10 సెకన్ల అమూల్యమైన సమయంలో మనం చేయవలసినది ఒక్క దగ్గట మాత్రమే. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఆ దగ్గు రిపీట్ చేస్తుండటమే. అది ఎలా అంటే, దగ్గే ముందు ఊపిరి బాగా పీల్చుకుంటూ దగ్గుతుండాలి. ఒకసారి ఊపిరి పీల్చుకుని దగ్గటానికి 2 సెకన్ల చొప్పున కేటాయిస్తూ బాగా లోతునుంచి, ఒకవేళ కఫం ఉన్నట్లయితే అది బయటకు వచ్చేటట్లు ఎలా దగ్గుతామో అంత ఉధృతంగా, ఆగకుండా మనకు ఏదైనా సహాయం అందే వరకు దగ్గుతూనే ఉండాలి. అలా ఈలోగా గుండెలో సరి అయిన మార్పు వచ్చి మామూలుగా కొట్టుకోవటం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ దగ్గటం మనకు ఎంతలా సహాయపడుతుందంటే, మనం గట్టిగా ఊపిరి పీల్చినప్పుడు మన ఊపిరితిత్తులు ప్రాణవాయువుతో ఆక్సిజన్ పూర్తిగా నిండి గుండెమీద ఒత్తిడి తెచ్చిపెడుతుంది. ఆ ఒత్తిడి వల్ల గుండెలో ఉన్న రక్తనాళాలు స్పందించి మరల సరియైన రీతిలో రక్త ప్రసరణ జరిగి గుండె కొట్టుకోవటంలో లయ మరల యథాస్థితికి చేరుకోవటానికి తోడ్పడుతుంది. అంటే చికిత్స అందేలోపల మనకు మనమే ప్రథమ చికిత్స చేసుకుంటూ ఇలా ప్రాణాలను నిలుపుకుంటున్నామన్నమాట. ఇటువంటి ఉపయోగకరమైన సమాచారం మనం ఎంతమందికి పంపిస్తే అందులో కొంతమందికైనా ఇది ఉపయోగపడి వారి ప్రాణాలు నిలిపిన వారిమోతాం. గుండె వైద్యులు కూడా అదే చెబుతున్నారు. అందువల్ల మనం రోజూ పంపించే మెసేజెస్తో పాటు ఇది కూడా కలిపి పంపించినట్లయితే పరోక్షంగానైనా ఎందరికో సహాయపడిన వాళ్లమవుతాం.